ప్రపంచ మెడిటేషన్ డే. మన భారతీయులు అప్పుగా కొన్ని దేశాలు కలిపి ఐక్యరాజ్య సమితికి రిఫరెన్స్ ఇస్తే ఈరోజు ఆమోద ముద్ర వేసింది. మొట్టమొదటిసారి ప్రపంచ మెడిటేషన్ డేగా మనందరం జరుపుకుంటున్నాం. మెడిటేషన్ అంటే ఏంటి? బ్రెయిన్లో 4 లోబ్స్ ఉంటాయి. పిట్యూటరీ ఉంటుంది, హైపోథాలమస్. వాడు కరెక్ట్గా ఉంటే కదా. ఏం చేయాలి చూడండి పిల్లలు, మంచి ఐక్యూ పెరగాలంటే ఇలా చేయండి. బ్రెయిన్ ముద్ర, బ్రెయిన్ ఇలా కరెక్ట్గా చేయండి. ఇలా పెట్టి ఇలా ఉండి తేలిగ్గా ఊపిరి తీయండి. ఎంత టైం ఉంటారో అంత టైం ఉండి ఐక్యూ, మెమరీ, ఇదే మెడిటేషన్. మెమరీ కరెక్ట్గా ఉంటే నెగిటివ్ ఎనర్జీ, నెగిటివ్ థాట్స్ ఏమీ ఉండవు. అసలు డాక్టర్తో మనకు పనే ఉంది, మందులతో పనే ఉంది, యోగా ఉంది. యోగా చేస్తే డాక్టర్ ఎందుకు? డాక్టర్ కూడా చెప్తాడు శరీర శ్రమ ఉండాలి. ఈరోజు ప్రపంచంలో దూసుకుపోతుంది యోగా, హెల్త్ వరల్డ్, సోషల్ మీడియా. చేశారా? నెంబర్ 2, ఇంకా మెడిటేషన్ బ్రెయిన్లో ఐక్యూ పెరగాలి. చేయి స్ట్రిప్గా ఉంచండి, స్ట్రైట్గా. 90 సంవత్సరాలు ఎలా ఉన్నారు, 100 ఇయర్స్లో కూడా ఇలాగే ఉండాలి. అదే యోగా, సైంటిఫిక్. చూడండి, ఇలా పెట్టండి, ఇలా పెట్టుకోండి. ఎవరైనా ఇలా యోగా చేయమని చెప్తారు, నాలెడ్జ్ లేదు, ఫేక్ గ్రాఫిక్స్. ఎందుకంటే ఇది హార్మోన్స్ బ్యాలెన్స్ చేస్తుంది. సయాటికా బ్యాలెన్స్ సెంటర్ పాయింట్లో పెట్టండి. తేలిగ్గా ఊపిరి పీల్చండి, తేలిగ్గా. అందరూ చేయండి, మంచిది. పెద్దవాళ్ళు కూడా జ్ఞానం పెరుగుతుంది, మధ్య మరుపు పోతుంది. చెప్పండి బాబు, ఫుల్గా తేలిగ్గా ఊపిరి తీయండి, రమ్మలుగా విడిచిపెట్టండి. ఇది బ్రెయిన్, సైంటిఫిక్గా బ్రెయిన్. ఓకే, చూడండి మెడిటేషన్ డే. మెడిటేషన్ అంటే మనలో ఆర్మీ, బిఎస్ఎఫ్ ఉంది. 50 రకాల హార్మోన్స్ ఉన్నాయి. అవి సక్రమంగా పనిచేయకే మహిళలకు ఏమవుతుంది? థైరాయిడ్ హార్మోన్ ఇంబ్యాలెన్స్, or bleeding problem, menstrual pain, lower back pain, hair loss, రకరకాల బ్రెస్ట్ క్యాన్సర్. జెంట్స్ కి హార్మోన్స్ ఇంబ్యాలెన్స్, డయాబెటిస్, బీపీ, గ్యాస్ట్రిక్, థైరాయిడ్ 100% డిసీజులు కావు. హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ యోగాతో దాన్ని బ్యాలెన్స్ చేస్తాం. చూడండి నెంబర్ 3, చూడండి ఇలా పెట్టి ఈ బ్రెయిన్ని కలపండి. ఈరోజు మెడిటేషన్ డే కదా. తేలిగ్గా ఊపిరి పీల్చండి, ఎంత టైం ఉంటారో అంత టైం ఉంచండి. నెమ్మదిగా విడిచిపెట్టండి. ఈరోజు గురాలపాలెం ప్రిన్సిపాల్ గారి ఆధ్వర్యంలో, గోవింద్ర గారి ఆశీస్సులతో నాకు ఎన్ని యూనివర్సిటీలోనే వచ్చాను. తేలిగ్గా ఊపిరి పీల్చండి, నెమ్మదిగా విడిచిపెట్టండి. ఓకే, ఐక్యూ పెంచాలి. ఎక్కువ మంది నడుము నొప్పితో బాధపడుతున్నారు. ఎలా అనండి, ఈ బ్రెయిన్ని, ఇది ఏంటి? ఆక్సిజన్ సెల్స్, గ్యాస్ ఎనర్జీ హార్మోన్స్. ఇలాగని జస్ట్ ఊపిరి పీలుస్తూ తేలిగ్గా ఎలా అనండి, ఊపిరి పీలుస్తూ చాలా మంది గ్యాస్ట్రిక్తో బాధపడుతున్నారు. మెటబాలిజం అవగా ఎలా అనండి, ఇమీడియట్గా పటాపాయించారు. చూడండి, గ్యాస్ ఎనర్జీని బయటికి పెడుతున్నాం. తేలిగ్గా ఊపిరి పీల్చండి, తేలిగ్గా ఉంచండి. హైపర్ టెన్షన్, హైబీపీ ఉంటే స్లోగా పీల్చండి, నెమ్మదిగా విడిచిపెట్టండి. ఇలా చేయండి 1 మినిట్. గ్యాస్ట్రిక్ ఎవరైనా ఇంకా ఇబ్బందుల్లో ఉండి చాలా ఆరోగ్య సమస్యల్లో ఉన్న హార్ట్
మంచి లైఫ్ కావాలి. ఏం చేయాలి చూడండి. థైరాయిడ్ హార్మోన్ మీద గ్యాస్ ఎనర్జీని పెట్టి దాని మీద బ్రెయిన్, ఈ రెండు కలపండి. పృథ్వీ అండ్ న్యూరాలజీ కలపండి. హార్ట్కి చాలా మంచిది, మీకు చాలా మంచిది. పిల్లలు మెడిటేషన్ ఎలా చేయండి, తేలిక ఊపిరి తీయండి. ఇది బ్రెయిన్, సైంటిఫిక్గా చెప్తున్నాను. ఇలా చేయడం వల్ల చూడండి, లివర్, థైరాయిడ్ హార్మోన్, కొలాంగ్స్, లంగ్, ఇయర్, ఐ, చూసారా, హార్ట్, ప్యాంక్రియాస్, గాల్ బ్లేడర్, యూట్రస్, ఇన్ని యాక్టివేషన్ అవుతున్నాయి. బ్రెయిన్ ఇన్ని యాక్టివేషన్ సైంటిఫిక్గా చెప్తున్నాను నేను. తేలిగ్గా ఊపిరి పీల్చండి, నెమ్మదిగా పెట్టండి. మంచి ఐక్యూ పెరుగుతుంది, పిల్లలకు మంచి మేధాశక్తి పెరుగుతుంది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు, పిల్లలు, ప్రిన్సిపాల్ గారు, ప్రముఖ గోవింద్ గారు, సచివాలయం మహిళా ఉమెన్ పీసీ గారు, అందరికీ ఓం దీర్ఘాయుష్మాన్ భవ, నూరేళ్ళు చల్లగా ఉండాలని కోరుకుంటూ, ప్రపంచ యోగా మెడిటేషన్ డే సందర్భంగా ఈరోజు మనం ఫస్ట్ టైం చేసాం. అందరూ హ్యాపీగా ఉండండి, మంచి స్థాయిలో ఉండండి.